కొన్ని జీవిత సత్యాలను కథల రూపంలో వినడం భలే బాగుంటుంది కదూ! ఈరోజు ఒక చిన్న కథ. కలలు కంటున్న అన్నయ్య, కష్టపడిన తమ్ముడు ఎవరు గెలిచారు? ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఒక సాధారణ కుటుంబం కథ. కానీ అందులో దాగి ఉన్నది ఒక గొప్ప జీవిత సత్యం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే తండ్రి తన ఇద్దరు కుమారులతో జీవించేవాడు. పెద్దవాడు సురేష్, చిన్నవాడు మహేష్. సురేష్ ఎప్పుడూ కలల్లోనే జీవించేవాడు. చెట్టు కింద కూర్చుని ఒకరోజు పెద్ద ఇల్లు, చాలా డబ్బు, సుఖ జీవితం ఇలా ఊహించుకునేవాడు. కానీ చేతిలో పని మాత్రం ఉండేది కాదు. మహేష్ మాత్రం ఆశతో ముందుకు సాగేవాడు. తండ్రి దగ్గర కూర్చుని కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నించేవాడు. కంప్యూటర్తో పని చేయడం మొదలుపెట్టాడు. చిన్నగా వ్యాపారం ఎలా మొదలుపెట్టాలో తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాడు. తండ్రి రామయ్య మాత్రం నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఇద్దరినీ పిలిచి ఇలా అన్నాడు: ఊహలు మంచివే, కానీ అవి పని చేయవు. ఆశ ఉండాలి, కానీ అది సరిపోదు. సాధించాలంటే పని నీ శ్వాసలా మారాలి. ఆ మాటలు మహేష్ మనసులో బలంగా నిలిచిపోయాయి. అతను రోజు రోజుకి కష్టపడి తన చిన్న వ్యాపారాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. కాలక్రమంలో అతను విజయవంతమైన వ్యక్తిగా మారాడు. సురేష్ కూడా తన తప్పు గ్రహించాడు. ఊహలు వదిలి నిజ జీవితంలో పనిచేయడం మొదలుపెట్టాడు. చిత్రంలో ఎడమవైపు ఉన్నది కష్టం, కుడివైపు ఉన్నది విజయం, మధ్యలో ఉన్నది మార్మికం. ఊహించేవాడు కాలాన్ని వృధా చేస్తాడు, ఆశించేవాడు మొదలు పెడతాడు, కానీ సాధించేవాడు ప్రయత్నాన్ని జీవితం చేసుకుంటాడు.